సో ఈరోజు మనం వీడియోలో ఆపరేషన్స్ ఆన్ సెట్స్ ఈరోజు వీడియోలో మనం ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనే దాని గురించి నేర్చుకుందాం. సెట్స్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అనే దాని మీద ఒక ఐడియా తెచ్చుకుందాం. జనరల్గా మనకి 4 మెయిన్ ఆపరేషన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది యూనియన్ ఆపరేషన్, దీన్నే యు అని ఇండికేట్ చేస్తారు. ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అనేది కూడా ఒకటి ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్. దీన్ని యూని తిరిగేసి ఇలాగని రాయొచ్చు ఇంటర్సెక్షన్ని. కాంప్లిమెంట్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. కాంప్లిమెంట్ని ఎక్స్ డాష్ అని అంటారు, కొంతమందిని ఎక్స్ బార్ అని అంటారు. ఎలా అని రాయొచ్చు. డిఫరెన్స్ని మైనస్తో రిప్రజెంట్ చేస్తారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకుంటే మనకు క్లియర్గా అర్థం అవుద్ది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్లో ఏంటంటే, సపోజ్ ఏ అనేది 2, 4, 6, 8, 10 అనేది తీసుకుందాం. అలాగే బి అనేది 4, 5, 6, 7, 8 అనేది తీసుకుందాం. యూనియన్ అంటే యూనియన్ చేస్తే ఫస్ట్ ఆపరేషను యూనియన్కి ఏమొస్తుంది అని అంటే, రెండు కలిపేయాలన్నమాట. ఏ యూనియన్ బిని మనం రాయాలంటే ఏం చేయాలంటే 1 ఉంది, 1 లేదు, 2 ఉంది, 3 లేదు, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 10 ఉంది. సో అన్నీ కలిపేస్తే మనకు వచ్చేది యూనివర్సల్ సెట్ అనమాట. అలాగే ఈ ఏ యూనియన్ బి మీన్స్ కంబైనింగ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ని యూనియన్ అంటారు. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ గురించి నేర్చుకుందాం. సెకండ్ది ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి అని ఉందంటే, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ అనమాట. ఏలోని బిలోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 4 కామన్ ఉంది, 6 కామన్గా ఉంది, 8 కామన్గా ఉంది, మిగతావి ఏమీ లేవు. కాబట్టి 4, 6, 8 ఇలాగ రాయాలన్నమాట. రెండు సెట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీస్తే అది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అనమాట. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే కామన్ ఎలిమెంట్స్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, కామన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ డిఫరెన్స్ సెట్ అంటే ఏ మైనస్ బి డిఫరెన్స్. సో దీన్ని థర్డ్ అంటారు. ఇది ఇంటర్సెక్షన్, ఇది డిఫరెన్స్లు ఏంటంటే కామన్గా ఉన్నవి ఏలో ఉండొచ్చు, బిలో లేనివి ఏలో ఉండవచ్చు కానీ బిలో ఉండకూడదు. ఓకే, 2 and 10 present in A, but here 2 is not present, 10 is not present, right? ఓకే, ఏలో 2 ఉంది కానీ ఇక్కడ లేదు, ఏలో 10 ఉంది కానీ ఇక్కడ లేదు. ఏలో ఉండొచ్చు, బిలో ఉండకూడదు. దాన్ని ఏ మైనస్ బి డిఫరెన్స్ అని అంటారు. ఇప్పుడు బిలో 5 గురించి మనం మాట్లాడకూడదు, బిలో 7 గురించి మాట్లాడకూడదు. మనకి ఏలో ఉండాలి కానీ ఆ ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు. అలా ఉండేవి 2, 10. ఓకే, అలాగే బి మైనస్ ఏ అని అన్నాం అనుకో, బిలో ఉండొచ్చు కానీ ఏలో ఉండరాదు, బిలో ఉండొచ్చు ఏలో ఉండరాదు. సో 5 ఏలో ఉంది, బి మైనస్ ఏలో 5 ఏలో ఉంది, బిలో ఉంది, 5 బిలో ఉంది, ఏలో లేదు. అలాగే 7 బిలో ఉంది, ఏలో లేదు. సో బిలో ఉండొచ్చు, ఏలో ఉండకూడదు. ఓకే, అలాగే నెక్స్ట్ది కాంప్లిమెంట్ అనేది కూడా నేర్చుకుందాం. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే మనం ఏ డాష్ కింద అనొచ్చు. ఏ డాష్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అని అన్నాడు అనుకో, ఏ డాష్ అనమాట. ఏ డాష్ అంటే యూ మైనస్ ఏ అని అర్థం. సో యూ మనకి ఇవ్వలేదు, యూ మనం తీసుకుంటే కనుక ఇలా తీసుకుందాం. యూ ఎలిమెంట్ ఏం తీసుకుందాం అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవి తీసుకుందాం. సో యూ మైనస్ ఏ అంటే ఎంత? 2, 4, 6. యూ ఇది మైనస్ ఏ అంటే ఎంత? 2, 4, 6, 8, 10. ఓకే, సో ఇప్పుడు 2 ఉంది తీసే, 4 ఉంది తీసే, 6 ఉంది తీసే, 8 ఉంది తీసే, 10 ఉంది తీసే. ఇవి తీసేయగా మిగిలినవి ఏంటి? యూలో ఉండొచ్చు, ఏలో ఉండకూడదు. అంతే కదా. యూ మైనస్ ఏ అంటే యూలో ఉండొచ్చు, యూలో ఎగ్జిస్టెడ్, ఏలో నాట్ ఎగ్జిస్టెడ్.
సో, అలా తీసుకుంటే 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది. ఓకే. సో, ఇది యూలో ఉండేవి, ఏలో లేనివి యూ-ఏ. ఏ డాష్ అంటే యూ-ఏ అని అర్థం. యూ అంటే టోటల్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎంటైర్ సెట్. ఇంకా లేదా యూనివర్సల్ సెట్. ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్ ఉన్నదాన్ని యూ అంటారు. యూనివర్సల్ సెట్. ఓకే. ఆర్ శాంపుల్ స్పేస్. నెక్స్ట్ సిస్టమాటిక్ డిఫరెన్స్ అంటే ఏంటి చూద్దాం. సిస్టమాటిక్ డిఫరెన్స్. దీన్ని మనం ఏ డెల్టా బి అని కూడా అనొచ్చు. సో, దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే సిస్టమాటిక్ డిఫరెన్స్ బిట్వీన్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఏ ఆర్ బి బట్ నాట్ ఇన్ బోత్. ఓకే. దీన్ని మనం ఏ డెల్టా బి అని అనొచ్చు. సో, ఏ డెల్టా బిని మనం ఏ మైనస్ బి యూనియన్ ఆఫ్ బి మైనస్ ఏ అని కూడా అనొచ్చు. సో, ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ ఏంటి? 2, 4, 6, 8, 10. బి ఎలిమెంట్స్ ఏంటి? 4, 5, 6, 7, 8. ఓకే. 4 ఇందులో ఉంది. బోత్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అది తీసుకోకూడదు. ఓకే. సో, ఏ డెల్టా బి అంటే ఏంటంటే ఏలోను బిలోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ అన్ని యూనియన్ చేసి రాసేయాలి. ఓకే. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? 4 కామన్గా ఉంది కాబట్టి వద్దు. 4 కామన్గా ఉంది కాబట్టి వద్దు. 6 కామన్గా ఉంది కాబట్టి వద్దు. 8 కామన్గా ఉంది కాబట్టి వద్దు. రిమైనింగ్ ఏమున్నాయి? 2 ఉంది, 6 ఉంది, 10 ఉంది. ఓకే. దీంట్లో ఏం కామన్గా ఉన్నాయి? దీంట్లో ఏమున్నాయంటే 5, 7 ఉంది. ఓకే. 6 కూడా కామన్గా ఉంది కాబట్టి 6 లేదు. సో, టోటల్గా ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2, 5, 7, 10. సో, ఏ డెల్టా బి అంటే ఏంటంటే ఏలోని బిలోని ఉన్న ఏ డెల్టా బి అంటే ఏంటంటే ఏలోని బిలోని కామన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఆ తర్వాత 2 సెట్స్లో ఎలిమెంట్స్ని కలిపి రాయాలి. సో, ఏలోని బిలోని కామన్ ఎలిమెంట్స్ని తీసేయాలి. 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది. కామన్ ఎలిమెంట్స్ని తీసేసాం. రిమైనింగ్లో 2 రాయాలి, 10 రాయాలి, 5 రాయాలి, 7 రాయాలి. అంటే అప్పుడు 2, 5, 7, 10 వచ్చింది. సో, ఇలాగా గుర్తుంటే రాస్తాం. గుర్తు లేదనుకోండి ఏ మైనస్ బి చేయాలి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఏలో ఉండి బిలో ఉండకూడదు. ఏమని? కామన్ ఎలిమెంట్స్ ఎలాగో తీసేసాం. ఏలో 2 ఉంది, బిలో లేదు కదా 2. ఇక్కడ 10 ఏలో ఉంది, బిలో లేదు. సో, 2, 10. ఇప్పుడు ఇది ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. బిలో ఉండొచ్చు, ఏలో ఉండకూడదు. 4 కామన్ తీసేసాం, 6 కామన్ తీసేసాం, 8 కామన్ తీసేసాం. ఇప్పుడు ఏంటి? 5, 7. 5 బిలో ఉంది, ఏలో లేదు కదా రాయొచ్చు. 7 బిలో ఉంది, ఏలో లేదు కదా రాయొచ్చు. సో, ఇప్పుడు యూనియన్ అంటే ఏంటి? 2 కంబైన్ చేసేది. 2 కంబైన్ చేసేది అంటే ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్స్ టు 2, 5, 7, 10. 2, 5, 7, 10. ఇలాగా ఏ డెల్టా బిని కూడా మనం సిస్టమాటిక్ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరీ ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే ఈ వీడియో చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.